హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నా. చిత్తూరు టు లదాఖ్ రైడ్లో ఈరోజు డే 12. నిన్న నైట్ పాంగ్ అనే విలేజ్లో స్టే చేసినాము. ఈ పాంగ్ విలేజ్ ఎక్కడ ఉందంటే లదాఖ్ లాస్ట్లో ఉంది. హిమాచల్ బార్డర్ ఇక్కడ నుంచి చాలా దగ్గరే. మేము ఇప్పుడు ప్రజెంట్ రిటర్న్ ఇంటికైతే వెళ్తున్నాము. వయా మనాలి రూట్లో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో చూద్దాం ఎట్లా రీచ్ అవుతాము ఏమనేసి. అదే నిన్న ఈవినింగ్ క్లైమేట్ బాగానే ఉండింది, కాకపోతే మార్నింగ్ లేచి ఎక్కడికి మొత్తం స్నోఫాల్, బండి అంతా స్నోఫాల్, ఓవర్ స్నోఫాల్ అయిపోయింది. అస్సలు తట్టుకొని కాల. ఇంకా నిన్న ఈవినింగ్ మన బైక్కి టిబెటియన్ ఫ్లాగ్ అండ్ కొన్ని స్టిక్కర్స్ ఫ్రంట్ సైడ్ అతికిచ్చేసిన. సో చలో లెట్స్ గో. చూడండి పాంగ్ స్టే అయితే పర్లే బాగానే ఉండింది. ఇది పరిస్థితి. హిమాచల్లో కూడా ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినామని అనుకుంటాను. పరిస్థితి అయితే ఇట్లుంది. రోడ్స్ అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్ అయినాయి, మంచు జారుతుంది. ఇంతే, ఇంక మనాలి దాటేంత వరకు ఇంతే. నిన్న మొన్న హెవీగా అయ్యిందంట స్నోఫాల్. నిన్నైతే అసలు రోడ్సే క్లోజ్ చేసినారంట, అలో చేయలేదంట. ఇది ఉంది కదా, ఇది మొత్తం ఘాటా లూప్స్ అంట. నాకు కూడా తెలియదు, అక్కడ బోర్డు చూసిన. అదే అనుకుంటాను ఈ ఘాటా లూప్స్ ఎక్కడ వస్తుంది అనేసి. యాక్చువల్లీ ఈ ఘాటా లూప్స్కి ఒక స్టోరీ ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా, ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు. ఎట్లా అంటే ఒక ఇద్దరు ట్రక్ డ్రైవర్స్ వెళ్తా అంటారంట. సో ఉన్నట్టుండి సడన్గా స్నోఫాల్ హెవీ అవుతుందంట. సో హెవీ అవ్వడం వల్ల సో వాళ్ళ లారీ స్టక్ అయిపోతుందంట. స్టక్ అయిపోయేసి పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో ఆ ఇద్దరిలో ఒకడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి ఎవరైనా హెల్ప్ కోసం అడుగుతా అనేసి వెళ్తాడంట. సో వెళ్ళి వచ్చే లోపల లారీ దగ్గరే ఉంటాడు చూసిన ట్రక్ డ్రైవర్ పాపము. ఆయన వచ్చేసి దాహంతో ఇంకా మంచుకి ఇంకా అట్లా చనిపోయినాడంట పాపము. సో దానివల్ల ఇక్కడ ఒక ప్లేస్లో వాటర్ బాటిల్స్ ఎప్పుడు పడేస్తూ ఉంటారు. సో ఆయన చనిపోయినప్పుడు ఆ తర్వాత ఎవరైతే ఇటుపక్క ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో ఘాటా లూప్స్లో, సో వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ ఘాటా లూప్స్కి ఎంటర్ అయినాక ఆ ట్రక్ డ్రైవర్ కనిపించి పానీ పానీ అని అడిగేటోడు చెప్పేటోళ్ళు అంట. ఇది స్టోరీ ఘాటా లూప్స్ది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు నాకు తెలీదు. సో నేను చెప్పినా కదా ఒక చోట వాటర్ బాటిల్స్ ఎక్కువ వేస్తూ ఉంటారని. ఇక్కడ రోడ్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు. వర్షం పడి మొత్తం ఇది అయిపోయింది. రోడ్ ఏమి చాలా మంది బాగుంది అన్నారు. ఏడ బాగుంది. హిమాచల్లో కూడా ఎంటర్ అయిపోయినాము. నేను అప్పుడైనా ఎంటర్ అయిపోయినాం అనుకున్నా. కాదు, జస్ట్ ఇన్సేపే బ్యాక్ సైడ్ బార్డర్ దగ్గర ఎంట్రీ చేసుకున్నారు. లేలో అవుట్ అయ్యేటప్పుడు ఎంట్రీ చేసుకున్నారు, హిమాచల్లో ఇన్ అయ్యేటప్పుడు కూడా ఎంట్రీ చేసుకున్నారు. రెండు చోట్ల ఎంట్రీ అయితే కంప్లీట్ అయింది. లోపలికి అయితే వచ్చేసినాం. ఇంకా మనాలి ఇంకొక 200 కిలోమీటర్స్ ఏమో ఉంది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. టీ తాగితే మంచిది అనిపిస్తుంది. ఎక్కడైనా బార్లాచల పాస్ అయితే దాటేసినాము, ఫోటో కూడా తీసుకున్నాము. ఇంకా అంతే, పాసెస్ ఇంతటితో లాస్ట్. ఇంక ఉండవు పాసెస్, ఇంకా కిందకి దిగేస్తాను కాబట్టి. సో అక్కడ మేము ఇంచేపు చాయ్ తాగినాము కొంచెం బ్యాక్ సైడ్. అక్కడ అన్నీ ఉంటానంటే, మీరు బార్లాచల దాటేసి కొంచెం దూరం వెళ్ళినారంటే ప్రీపెయిడ్ సిమ్లు ఉంటాయి చూసినారా, దానికే నెట్వర్క్ వచ్చేస్తుంది, పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు అన్నారు. సో నెట్వర్క్ వచ్చేస్తే బాగున్నబ్బా. ఇది వచ్చేసి దార్చా బ్రిడ్జ్. లే మనాలి హైవేలో కన్స్ట్రక్ట్ అయిన వన్ ఆఫ్ ది లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి ఇది. ఒక 120 కిలోమీటర్స్ ఉండొచ్చు మనాలికి. ఈరోజు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చండీగఢ్ వరకు కూడా వెళ్ళిపోదామనే ఉన్నాను నేనైతే. ఇది కూడా రూట్ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే అక్కడ నుంచే కొంచెం కష్టము. కాకపోతే ఇది మీరు ఇటు సైడ్ వచ్చినారంటే మీకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకేసారి మీరు హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. అది అట్లా కాదు, అటు సైడ్ అట్లా కాదు. జమ్మూ వెళ్తారు, జమ్మూ తర్వాత శ్రీనగర్ తర్వాత ఇట్లా కార్గిల్, ద్రాసు అవి ఉంటాయి చూసినారా, అట్లా వెళ్తారు. ఇదైతే అట్లా కాదు, డైరెక్ట్ హై ఆల్టిట్యూడ్లోకి వచ్చేస్తారు. నాకు తెలిసి ఈ నుంచి బార్లాచల ఒక 90 కిలోమీటర్స్ కూడా లేదనుకుంటా. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏమంటే, వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి, అవి చేయాలా, చాలా కష్టమవుతుంది. ఈ రోడ్ అయితే మామూలుగా లేదు. సారీ, అయ్యో చాలా రిస్క్ ఇబ్బా స్వామి. 70 RCC 38 BRTF వెల్కమ్స్ యూ టు బా ఏమన్నా కొండలా ఇటు పక్క మనాలి పక్క. హైలైట్ అబ్బా, బాగుంది లొకేషన్స్. అటల్ టన్నల్ 43, రోహ్తాంగ్లా 70, మనాలి 76 వచ్చేస్తాం ఆల్మోస్ట్. అటల్ టన్నల్ ఎక్కడుందంటే మనాలికి ఇంకొక 46 కిలోమీటర్స్ ముందు ఉంది అంతే. అయ్యో చూడండి, ఆ లోయలు చూడండి. వా లెఫ్ట్ సైడ్ చూసానే భయం వస్తుంది నాకు. చాలా డేంజర్, చాలా అంటే చాలా. ఇది కదా మౌంటైన్ అంటే, చూడండి కిందంతా గ్రీన్ చెట్లు, పైన లైట్గా స్నో. ఇట్లా మౌంటైన్ చూడాలనుకుంటే ఇట్లుంటే మౌంటైన్ చూడడానికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది.
కిందంతా గ్రీను, పైనంతా స్నో. మరి మొత్తం స్నో అంటే కూడా మౌంటైన్ అంత ఇదిగా ఉండదు, కానీ బాగానే ఉంటుంది. మాకు స్నో చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. ఇది మాత్రం సూపర్, నాకు బాగా నచ్చింది. ఇది కిందంతా గ్రీను, పైనంతా స్నో. చాలా రేర్గా కనిపిస్తాయి ఇట్లాంటివంతా. అటల్ టనల్లోకి కూడా వెళ్తున్నాం. లెట్స్ గో. ఏంది ట్యాంక్ బ్యాగ్ ఏంది ఇది ఇంత వాలిపోయింది? ఫోటో తీసుకునేందుకు చాలా తంటాలు పడినాం ఆడ. ఫైనలీ ఇంటూ అటల్ టనల్. మనాలి పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు అబ్బా, కొంచెంసేపు అట్లా వదిలినారు. బైకర్స్కి మాత్రం తీసుకొని వెళ్ళిపోండి ఫాస్ట్గా ఇటు ఆపద్దు, ట్రాఫిక్ అయిపోతుంది అనేసి. రిజర్వ్లో పడిపోయింది బండి. ఫ్యూయల్ రేంజ్ కూడా 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనాలి దాటేసి ఇంకొక 40 కిలోమీటర్లో మళ్ళీ జెరికాన్స్లో ఉండే ఫ్యూయల్ ఎత్తి పోసుకునేద్దాం. ఆ పక్క పోయేవాళ్ళు హై బీమ్ వేసుకుంటున్నారు. నాకు కొడుతుంది, వైజర్ కొడుతుంది గట్టిగా. అసలు ఏమీ కనిపించలేదు. అసలు ఎందుకు హై బీమ్ వేసుకున్నారు వాళ్ళు, నాకు అర్థమే కాదు. అయ్యో ఎంత గట్టిగా కొడుతుంది తెలుసు. అసలు ఏమీ కనిపించడం లేదు నాకు. గైస్ మొత్తానికి మనాలి కూడా రీచ్ అయిపోయినా కనిపిస్తుంది కదా. ఏరియోగో సూపర్ ఉందబ్బా. మనాలి మాత్రం బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఇక్కడ నుంచి ఢిల్లీ అరౌండ్ 540 560 చూపిస్తాను అంతే. మనాలిలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. చాలా దూరం స్టక్ అయిపోయింది. అప్పటికి చాలా స్కిప్ చేసాం ట్రాఫిక్. అయినా సరే వదలనంటుంది ఇది. నేమో అనుకున్నా రీల్స్లో చూపిస్తే, నిజంగానే ఉంది. అంత ట్రాఫిక్ ఉంది సీరియస్గా. చూడండి మొత్తం బ్లాక్. అసలు అన్న ఆల్టో వేసుకొని జుప్పు అని కొడుతుండ. అసలు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ టోల్ చూస్తాను. వెనకాల ట్రాఫిక్ దాటి వచ్చింది చూసినారా, అది వచ్చేసి మనాలి. ఇది వచ్చేసి కులు మనాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తాను కదా, ఇది మొత్తం కులు మనాలి. వెనకాల వచ్చింది వచ్చేసి మనాలి. అసలు అంతంత హైట్ కొండలలో ఆ ఇల్లు ఎట్లా కట్టినారు చూడండి, ఎంత ధైర్యంగా. అయ్యో గ్రేట్ అబ్బాయి ఉండే జనాలు. జస్ట్ ఇప్పుడే మేము లంచ్ కంప్లీట్ చేసుకొని రెయిన్ గేర్ అంతా ఇప్పేసినాము. రెయిన్ గేర్ ఇప్పేసి ప్రశాంతంగా శాడిల్ బ్యాగ్స్లో పెట్టేసి ప్యాక్ చేసి మెల్లి కొంచెం ముందుకు వచ్చినాం. లేదు 1 కిలోమీటర్ కూడా రాలే, వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ రెయిన్ గేర్ అంతా తీసి బయటికి వేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. అసలు నిన్నటి నుంచి రెయిన్ గేర్ తీయలేదు మేము. ఇప్పుడు ఏదో 10 నిమిషాలు తీసినామో లేదో వర్షం చూడండి ఎట్ట తగులుకునిందో. టైం దరిద్రం. చండీగఢ్లో ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాము, చాయ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చండీగఢ్ నుంచి ఒక 3 అవర్స్ ఢిల్లీ వెళ్ళిపోవచ్చు. ఆ మనాలిలో అయితే ఎందుకంటే మనాలిలో అంత ట్రాఫిక్, మీరు స్టార్టింగ్లో ఎంటర్ అయినారనుకోండి మనాలి సిటీలోకి, ఈ జిప్ లైన్లు, ఈ వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కార్లు అవి ఇవి తెచ్చి రోడ్స్లోనే పార్క్ చేస్తారు. దానివల్ల ఏమవుతాయి, ఈ టూరిస్ట్ వ్యాన్లు ఉంటాయి చూసినారా, అవి వెళ్ళడానికి ఇబ్బంది పడతాయి. వెనకాల వచ్చే వెహికల్స్, కార్లు, బైక్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. అట్లా ట్రాఫిక్ జామ్ అయ్యేది. మెయిన్ షిమ్లా లెఫ్ట్, చండీగఢ్ రైట్. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, మనాలిలో వచ్చేసింది నెట్వర్క్. నార్మల్ పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్ వర్క్ అవుతుంది. పోస్ట్ పెయిడ్ వర్క్ అవడంలే. ఈ మ్యాప్స్ ఫోన్లో వేసినాం కదా పోస్ట్ పెయిడ్, అది వర్క్ అవ్వడం లేదు. నా ఫోన్లో సిగ్నల్ వచ్చేసింది. ఫోనే లేండి. అదేమో మళ్ళీ సిగ్నల్ వచ్చినప్పటి నుంచి ఫోన్ ఎక్కువ వాడలే. ప్రజెంట్ చండీగఢ్ సిటీలో కూడా ఎంటర్ అయిపోయినాము. సో ట్విస్ట్ ఏంటంటే, నేను మ్యాప్స్ పెట్టుకోకుండా సిటీలోకి వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆన్ చేసుకున్న మ్యాప్స్, ఇది ఎండ్ రూట్ అవుతుంది. యాక్చువల్లీ పైన నుంచి వెళ్ళి ఉండాలి, నేను ఇట్లా సిటీలోకి ఎంటర్ అయిపోయినా కాబట్టి మళ్ళీ తిప్పి చూపిస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే కొన్ని రోడ్స్ క్లోజ్లో ఉన్నాయి. ఆ క్లోజ్ అయిన రోడ్స్ కూడా చూపిస్తుంది ఇది గూగుల్. ఢిల్లీకి ఇంకా 241 కిలోమీటర్స్ ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైవే ఎక్కేసాం అనుకోండి, స్ట్రైట్ ఒకే రూట్, ఎక్కడా చేంజ్ అవ్వాల్సిన పనే లేదు. నేనేమనుకుంటానంటే ఈరోజు నైట్ ఢిల్లీకి వెళ్ళిపోయేసి, ఢిల్లీ ట్రాఫిక్ దాటేసి, ఢిల్లీ సిటీ దాటేసినాక, ఢిల్లీ సిటీ దాటేసినాక ఎక్కడ రూమ్ దొరికితే అక్కడ రూమ్ తీసుకునేసి ప్రశాంతంగా కొంచెం పనుకునేసి, మార్నింగ్ ఏ టైంకి లేస్తే ఆ టైంకి స్టార్ట్ అయ్యేసి డైరెక్ట్ హైదరాబాద్కే కొట్టేద్దాం అనుకుంటానా. NH44 అయితే ఎక్కబోతున్నాము. అంటే స్ట్రైట్ ఒకే రూటే మనకు హైదరాబాద్ వరకు, ఏం భయంలే. ఆ బ్రో అయితే ముందర ఎక్కడో ఉన్నాడు, లైవ్ లొకేషన్లు పెట్టి కొంచెంసేపు అవస్థ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైనా దాబా కనిపిస్తే మంచిగా పంజాబీ దాబా తినేసి స్టార్ట్ అవ్వకపోవడమే. నిన్న నైట్ మేము డిన్నర్ చేసిన చోట తినేసి ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఒక రెస్టారెంట్లో రెస్ట్ అయితే తీసుకునేసినాము. ఇంకా
నిన్నంతా ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ 6:10 అయితే అంది టైము. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఢిల్లీ, యమునా నగర్, లద్వా, NH44 కూడా ఎక్కేస్తాం. నిన్న ఎగ్జాక్ట్లీ ఏ టైంకి ఎక్కినాం తెలుసా NH44? నిన్న నైట్ ఒక 8:30 ఆ టైం అయిపోయి ఉంటుంది NH44 ఎక్కడానికి. ఎక్కేసి సర్రని కొట్టినాము. మళ్ళీ బ్రేక్ తీసుకోవాలనిపిస్తే ఫుడ్ తిన్నాము. ఫుడ్ తిన్నాక ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసింది. ఇంకా రిస్క్ ఎందుకులే, రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా రేపు కావాలంటే కొంచెం లాంగ్ స్ట్రెచ్ కొట్టచ్చు అనుకొని గమ్మున అయిపోయినా. నిన్న అరౌండ్ 600 to 700 కిలోమీటర్స్ వచ్చేసాము. అది ఆ ఘాట్ సెక్షన్లో, మనాలి ఘాట్లో. ఈరోజు చూడాలి ఎన్ని కిలోమీటర్స్ కొడతాం అనేసి. ఇక్కడ నుంచి ఢిల్లీకి అరౌండ్ 200 కిలోమీటర్స్ అయితే ఉంది. నా టార్గెట్ వచ్చేసి మ్యాక్సిమం నాగ్పూర్ దగ్గర అనుకోండి. ఇంకా కొంచెం పెద్దదే టార్గెట్, కాకపోతే కొంచెం బిన్నె కొడేసామంటే వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో మా ఫ్రెండ్ అయితే లేదు, వాడు వచ్చేసి ఢిల్లీలో ట్రైన్ ఎక్కేసాడు నిన్న నైట్. వాడికి టికెట్ ఉంది రేపు, ఈరోజు 5:30కి. సో వాడు వెళ్ళిపోయినాడు. నేను ఒక్కడే ప్రశాంతంగా వెళ్ళిపోవడమే. ఇంకా మొత్తానికి యమునా ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కేసినాం. ఈ ఢిల్లీ ట్రాఫిక్ తప్పించుకొని వచ్చేదానికి మినిమం 4 గంటల సేపు పట్టింది. చుక్కలు చూపించింది ఈ ఢిల్లీ ట్రాఫిక్. ఎంతసేపు తెలిసిన. ఇంకా ఒకే ఒక రూటు ఆగ్రా వరకు ఉంటుంది ఈ ఎక్స్ప్రెస్ వే. మనకు భయం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా ఏమన్నా ట్రాఫిక్ ఢిల్లీలో, అయ్యో. వెల్కమ్ టు యమునా ఎక్స్ప్రెస్ వే. నెక్స్ట్ 140 కిలోమీటర్స్ ఇట్లానే అంట. అలీఘర్ 70, మథురా 160, ఆగ్రా 245. అంతే 245. యాక్చువల్లీ అన్న నేను ఇచ్చిన 500ని చెక్ చేస్తాను ఒరిజినలా కాదా అనేసి. నేను సేఫ్టీ సైడ్కి 3K 4K క్యాష్ తీసి పెట్టుకున్నా వ్యాలెట్లో. ఆ వ్యాలెట్ కూడా లదాఖ్లో తీసుకున్నా. అది ఇప్పుడు పనికి వస్తుంది. టైం అయితే అరౌండ్ 5:30 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నా అంటే సాగర్ దగ్గరలో ఉన్నా. సాగర్కి ఇంకొక మహా అంటే 80-90 కిలోమీటర్స్ ఉండొచ్చు. తెల్లారి నుంచి హోటల్ దగ్గర స్టార్ట్ అయినా చూసినారా, అక్కడ ట్రిప్ 20 చేసిన. ట్రిప్ 1 కాదు, ట్రిప్ 20 చేసిన. ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా అంటే 768 కిలోమీటర్స్. నాకైతే ఇంకా బాగా ఓపిక ఉంది. కుదిరినంత వరకు నాగ్పూర్ కొట్టేద్దామా అని చూస్తాను. ఇంకో 500 కిలోమీటర్స్ ఉంది నాగ్పూర్. చూద్దాం ఎట్లయితే అట్లా. క్లైమేట్ అయితే ఉన్నటువంటి చల్లగా మారిపోయింది అబ్బా. మధ్యాహ్నం నుంచి బాగా ఎండ కొడతానుంది. ఈరోజు నా దరిద్రం ఏందో కానీ 3 దాబాలు కాడ ఆపిన. ఒక దాబాలో ఫుడ్ అయిపోయింది, ఇంకొక దాబాలో టైం పడుతుంది అన్నారు, ఇంకొక దాబాలో వంట చేసే మనిషి వాష్రూమ్కి వెళ్ళినా అన్నారు. అంతే, 3 దాబాల్లో అసలు ఫుడ్డే కుదరలా నాకు మధ్యాహ్నం. మళ్ళీ ఈవినింగ్ ఒక 3:30-4 అట్లా షుగర్ కేన్ పెద్ద గ్లాస్ ఒకటి తాగినా కొంచెం సెట్ అయింది కడుపు. ఎందుకంటే ఉన్నట్టుండి మైనస్ టెంపరేచర్ నుంచి 35 to 40 degreesకి వచ్చేసినాం కాబట్టి బాడీ కొంచెం అటు ఇటు ఉంటుంది. ఎట్లా ఫీవర్ రాలే, దేవుడి దేవాల జాల. నాకు ఫీవర్ వచ్చేస్తుందేమో అనుకున్నా. ఈరోజు ఎన్ని ఫ్యూయల్ పట్టించినా అంటే నిన్న నైట్ ఒకటి పట్టించిన హర్యానాలో, అండ్ మార్నింగ్ ఒకటి యమునా ఎక్స్ప్రెస్ వేలో. ఒకసారి వచ్చేసి 900 సంథింగ్ ఎంతో పట్టించిన. ఇప్పుడు 930. 4 ఫ్యూయల్ స్టాప్స్. ఇక్కడ 103 ఉంది. ఇది యూపీ మధ్యప్రదేశ్ తెలియదు నాకు. ఇంతసేపు నేను పెట్రోల్ పట్టింది యూపీలోనే అనుకుంటా. 103 రూపీస్. మధ్యప్రదేశ్లో 110 ఉంది. అన్నిటికన్నా తక్కువ పట్టిన ఫ్యూయల్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఎక్కడంటే ఢిల్లీ అనుకుంటా 101 ఎంతో. నెక్స్ట్ వచ్చేసి యూపీ 103. లదాఖ్లో కూడా ఏం తక్కువ లేదు, 110 ఉంది. బ్లాక్లో అంటే ఇంకా 140-150. హాన్లేలో అన్న కొనింది వచ్చేసి, అది చెప్పినా కదా విజయనగరం నుంచి మాతో అన్న కలిసినాడు అనేసి. ఆ అన్న కొనింది వచ్చేసి హాన్లేలో 1 లీటర్ 150 రూపీస్ ఏమో కొనింది. 5 లీటర్స్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇంక మొత్తం ఆఫ్ రోడింగే కదా హాన్లే నుంచి ఉమ్లింగ్లాకి. సో దానికోసము సేఫ్టీ సైడ్కి తీసి పెట్టుకున్నాడు. నేనేం చేసిన అంటే లదాఖ్లో జెర్రీ క్యాన్స్తో పెట్టుకున్న పెట్రోల్ని అట్లే పెట్టుకున్న హాన్లే వరకు. హాన్లేలో వచ్చి యూజ్ చేసుకొని ఉమ్లింగ్లా అంతా తిరిగి వచ్చి మళ్ళీ న్యూమాలో పోయి పట్టుకునేసిన. అది నేను చేసింది.
హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. చిత్తూరు టు లదాఖ్ రైడ్లో ఈరోజు డే 14. ఎన్నో డే కూడా నాకు ప్రాపర్గా గుర్తులేదు. నిన్న 1074 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసినాము. మధ్యప్రదేశ్ బార్డర్లో ఉన్నాం. ఇంకొక 100 to 200 కిలోమీటర్స్ మహారాష్ట్రలోకి కూడా ఎంటర్ అయిపోతాం. సో చలో, ఇక్కడ రూమ్ తీసుకున్నాము. నిన్న పైన ఫుడ్ తినేసి కింద రూమ్స్ ఉంటే తీసుకొని పడుకుండిపోయినాము. సో చలో, ఈరోజు ఎట్లయినా హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి. ఈవినింగ్ అంతా రీచ్ అయిపోతామని చూపిస్తుంది మ్యాప్స్. ఓకే, నో ప్రాబ్లం. 125 కిలోమీటర్స్, సేమ్ హైవే, ఎక్కడ తిరిగి కూడా చూడాల్సిన పని లేదు. యాక్చువల్లీ నిన్న నైట్ నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకున్నా, కాకపోతే గుర్తుపెట్టుకోండి, యూపీ మధ్యప్రదేశ్ హైవేస్ ఆర్ టూ రిస్కీ, చాలా రిస్కీ. మీరు కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఎట్లంటే మీకు కొంచెం దూరం వరకు మనుషులే కనపడరు. అలాంటి ఏరియాలలో మాత్రం అసలు బండ్లు ఆపద్దు. అసలు నిన్న నన్ను ఎన్ని మంది గెలికినారు తెలిసిన, ఆపు అంటారు, కావాలని గెలుకుతారు, చాలా మంది గెలికినారు. ఇంకా నైట్ నాకు ఎందుకో రిస్క్ చేయబుద్ధి తెలుసుకోలే. పక్కనే హోటల్ ఉంటే ఆపేసి రెస్ట్ తీసుకునేసినాము. హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినా, కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అక్కడ కనిపించేస్తాను కదా సర్వీస్ నోటిఫికేషన్, పోయి ఆయిల్ ఫిల్టర్ వరకు ప్రస్తుతానికి చేంజ్ చేసుకుని వచ్చేద్దాం. 4:30, 4:40కి ఆ టైంకి రీచ్ అయ్యింట. ట్రాఫిక్ మాత్రం సామీరంగా ఎందుకు చెప్తారులేండి చుక్కలు. గైస్, మొత్తానికి ఆయిల్ సర్వీస్ అయితే చేంజ్ చేయించేసిన. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చేంజ్ చేయించింది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ మాత్రమే. దానికే బిల్ ఎంత వేసినారు అనుకుంటున్నారు? 2200. ఇదే నేను చిత్తూరులో కానీ చేయించుంటే ఇంకా మొత్తం బండి మొత్తం సర్వీసే కంప్లీట్, మొత్తం అన్నీ అయిపోయింటుంది. సర్లేండి, మనకు రేపు సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం ప్రాబ్లం లేకుండా బండిలో, అది మెయిన్ కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోకుండా చేంజ్ చేయించేసిన. క్లైమేట్ అయితే చల్లగా మారిపోయింది అబ్బా, ఉన్నట్టుండి మెరుస్తుంది. చలో, టైం అయితే 8 పైన అవుతుంది, అరౌండ్ 8:30 అనుకోండి. ఇంకా స్టార్ట్ అయిపోయినా ఇంటికి. ఎల్లుండికి వేరే కేటీఎం వాళ్ళది రైడ్ ఉంది, అందుకే ఇంకా కొంచెం త్వరగానే వెళ్ళిపోయేసి ఈరోజు ఇంటికి, రేపంతా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎల్లుండి కేటీఎం వాళ్ళ రైడ్కి జాయిన్ అయిపోదాం. నన్ను అడిగితే ట్రాఫిక్లో శాడిల్ బ్యాగ్ చాలా కష్టం అబ్బా, చాలా కష్టం. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా పోయినా కూడా సైడ్లో వచ్చి దూరుతారు. వాళ్ళకి తగిలింది అనుకో, వాళ్ళే వచ్చి దూరి కూడా సైడ్లో తగిలించుకొని మనల్ని అంటారు. నేను కుదిరితే మధ్యాహ్నము పీలేరు దగ్గర, అంటే పీలేరు దగ్గరే అనుకుంటా, పీలేరు దగ్గర ఒక దాబా ఉంది, ఆ దాబాలో ఆపేసి తిందామని ఉన్నా. సో గాయ్స్, మొత్తానికి చిత్తూరుకి రీచ్ అయిపోయినాం. టైం ఎంత అవుతుందంటే అరౌండ్ 5 అవుతుంది. నేను చెప్పినా కదా, అక్కడ పీలేరు దాటినాక ఒక దాబాలో దగ్గర 45 మినిట్స్ ఏమో రెస్ట్ తీసుకునేసినా. ప్రశాంతంగా తినేసి ఊరికి అట్ట ఒళ్ళు కొంచెంసేపు అట్లా దొల్లి మంచం పైన మళ్ళీ లేచి స్టార్ట్ అయింది. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో లదాఖ్ రైడ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నా.